హాయ్! మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి స్వాగతం. అండ్ బ్రేక్‌ఔట్ ట్రేడ్ మనం తీసుకునేటప్పుడు ఏ పారామీటర్స్ తీసుకుంటే బావుంటది? అండ్ మనం స్టాక్‌ని అంటే పొటెన్షియల్ ఉంది దీంట్లో ఇంకా పైకి వెళ్తది అని మనకెలా తెలుస్తది అనేది చూద్దాం. ఎందుకంటే కొంతమంది మిత్రులు దీని మీద లైవ్‌లో గూడా క్వెషన్స్ అనేది వేయటం జరిగింది. ఎనీహౌ ఇక్కడ నేను ప్రాక్టికల్‌గా ఓన్‌గా తీసుకున్న స్టాక్సే డిస్కస్ చేద్దాం. ఓకే. యాహ్! ఫస్ట్ ఏంటంటే మనకొచ్చేసరికి వాల్యూమ్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఫ్రెండ్స్. అండ్ యాహ్! ఈ పర్టిక్యులర్ స్టాకు దీంట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్‌గా వెళ్ళటం అనేది జరిగింది. చూడండి, ద ప్రైమరీ ట్రెండ్ వచ్చేసరికి మనకి డౌన్ ట్రెండ్ ఉంది. దాని తర్వాత ట్రెండ్ చేంజ్ అయింది విత్ గుడ్ వాల్యూమ్స్. వెరీ సింపులా? క్లియర్‌గా ఉందా ఇక్కడ దాకా? ఏం లేదు. జస్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయింది విత్ గుడ్ వాల్యూమ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. నౌ ఏంటంటే కన్సాలిడేషన్ తీసుకుంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలే. ఇక్కడ మనం ఈ బ్రేక్‌ఔట్ దగ్గర మాత్రమే ఎంట్రీ తీసుకున్నాం. రీజన్ ఏంటంటే ఒక్కోసారి మనకి ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు ఎలా ఉంటదంటే, ఇక్కడ కన్సాలిడేషన్ ఫస్ట్ బ్రేక్‌ఔట్ అయ్యి, మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ బ్రేక్‌ఔట్ అయితే దెన్ ఏంటంటే ట్రెండ్ రివర్స్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకుంటే జనరల్‌గా ఓకే. ఇన్ జనరల్ అని. సో, ఈ పాయింట్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, దీంట్లో నేను కొంచెం ఎగ్జిట్ కూడా తీసుకున్నాను పార్షియల్‌గా. అండ్ ఐ థింక్ ఫుల్‌గా గాని, పార్షియల్ గాని ఐ యామ్ నాట్ ష్యూర్. ఇక్కడ చూడండి పాయింట్ మనం అండర్‌స్టాండ్ చేసుకుంటే, ప్రీవియస్‌గా ఏదైతే మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉందో చక్కగా బ్రేక్‌ఔట్ అయింది విత్ గుడ్ వాల్యూమ్స్ అగైన్. ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. నథింగ్ రాంగ్. బట్ ఏంటంటే ట్రెండ్ రివర్స్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తదంటే, మళ్ళీ మరొక్కసారి ఈ యొక్క స్వింగ్‌ని బ్రేక్ చేసిందంటే దెన్ ఏంటంటే మనకు కన్ఫర్మేషన్ వస్తది యాస్ పర్ ద డౌ థియరీ. అండ్ ఇక్కడ చూస్తే ఈ యొక్క యారో మార్క్స్ కనిపిస్తున్నాయా? ఇది మన ఎంట్రీ అనమాట. సో, ఒకసారి వీక్లీ కదా! మన ఎంట్రీ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ జరిగిందనేది డైలీకి వెళ్దాం. ఇంకా మనం ఎక్కడ జరిగింది అనేది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కూడా స్విచ్ చేద్దాం. ఓకేనా? దాన్ని బట్టి ఏంటంటే మనకి ఎంట్రీ ఎక్కడనేది తెలుస్తది. చూడండి, ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగిన 1 అవర్ తర్వాత ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది కదా! మనం ఏం చేంజ్ చేయలేదు. 1 అవర్ తర్వాత ఈ క్యాండిల్‌లో నేను ఆల్మోస్ట్ టాప్‌లో తీసుకున్నా. 105 మన ఎంట్రీ అనమాట. ఈ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే. దీని కలర్ నేను బ్లూగా మారుస్తున్నాను. 105 దగ్గర మన ఎంట్రీ తీసుకున్నాను. నౌ ఏంటంటే దీన్ని డైలీ టైమ్ ఫ్రేమ్‌కి స్విచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ టైంలో మనకి దీని మీదే ఎందుకు మనం ఫోకస్ చేయాల్సి వచ్చిందంటే వాల్యూమ్స్. అంతే, వెరీ సింపుల్‌గా చెప్తున్నాను. వాల్యూమ్స్ అనమాట. సో, ఆ టైంలో చూసే సమయానికి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వెరీ గుడ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత పెద్ద టవరు ఓకే. ఇక్కడ ఈ క్యాండిల్ అనమాట. ఇక్కడ ఎక్కడా లేదు. అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. సో, పాజిటివ్ న్యూస్ ఏదో రాబోతుంది, లేకపోతే వచ్చింది, సంథింగ్ ఈజ్ దేర్. బట్ ట్రెండ్ నుంచి బ్రేక్‌ఔట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మేజర్‌గా నేను చెప్పేది ఏంటంటే స్వింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఒక స్టాప్ లాస్ ఆ క్యాండిల్ కింద పెడితే నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయేది. బట్ నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యానంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. ఈ యొక్క పాయింట్ మనం చూసుకున్నట్టయితే మన ఎంట్రీ దగ్గర నుంచి దగ్గర 20% పైన మనకు రిటర్న్ ఇవ్వడం అనేది జరిగింది. సో, అందుకని నేను గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ కాబట్టి నేను ఎగ్జిట్ అనేది తీసుకున్నాను. అయితే దీంట్లో ఇంకా ఫర్దర్‌గా డిక్లైన్ అయితే గన నాకంటూ ఒక లెవెల్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను. ఆ లెవెల్స్ వచ్చేసరికి 110 కన్నా వస్తే ఏంటంటే దీంట్లో యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ 110 అండ్ 105 అగైన్ ఈ 2 లెవెల్స్ కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. సేమ్ ఇదే తరహాలో ఇంకొక స్టాక్ కూడా నేనేంటంటే తీసుకున్నాను. ఆల్రెడీ ఇది పోర్ట్‌ఫోలియోలో ఉంది మనకి. అండ్ ఇక్కడ చూడండి, డైలీ టైమ్ ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ప్రాబబ్లీ కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తది. ఇది ఎంట్రీ మార్క్ అనమాట ఇక్కడ. అండ్ అనదర్ ఎంట్రీ అంటే యాడ్ చేశాను ఇక్కడ మళ్ళీ. ఓకే. అది పిరమిడింగ్ అంటాం. ఈ యొక్క డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసి ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాం. అండ్ ఒకసారి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరిగిందనేది చూద్దాం. చూడండి, అబ్జర్వ్ చేస్తే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వెరీ గుడ్ క్యాండిల్. దాని తర్వాత లాంగ్ కన్సాలిడేషన్. ఓకే. రీసెంట్‌గా మనకి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో చూడండి, ఈ పాయింట్ అనేది బ్రేక్‌ఔట్ అయింది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ చిన్న చిన్న లెవెల్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటా వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్ లెవెలే. యాహ్! ఇది కూడా బ్రేక్ చేసింది. బట్ ఐ హావ్ మిస్డ్ ద ఎంట్రీ. ఇక్కడ మళ్ళీ అగైన్ 64 దగ్గర వెరీ గుడ్ బ్రేక్‌ఔట్ అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఏ ప్రైస్ దగ్గర జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే ఐ థింక్ 66 దగ్గర అనుకుంటా. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి స్విచ్ చేస్తున్నాను ఒకసారి. ఈ క్యాండిల్‌లో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. అరౌండ్ 66 బికాజ్ ఓన్లీ వాల్యూమ్స్ అంతే. దీంట్లో నేను చూసింది ఓన్లీ వాల్యూమ్స్ అనమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంది. ఓకే. ఈరోజు నేనేం చేశానంటే మళ్ళీ దీన్ని లాంగ్ అనేది యాడ్ చేశాను. 8 క్వాంటిటీ అనేది మళ్ళీ యాడ్ చేశాను.
ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అంటే, ఇది చూడండి మార్కెట్ ఎప్పుడు కూడా యూని డైరెక్షన్‌లో మూవ్ అవ్వదు. ఇక్కడ మనం బై చేసుకున్నాం. దాని తర్వాత కన్సాలిడేషన్ తీసుకుంది. మళ్ళీ చక్కగా వాల్యూమ్స్‌తో అంటే అంత అగ్రెసివ్‌గా వాల్యూమ్స్ లేవు. బట్ స్టిల్ ఏంటంటే గుడ్ క్యాండిల్ అని చెప్పేసి అనిపించిందనమాట. సో, డెఫినిట్‌గా మనకిక్కడ బ్రేక్‌ఔట్ జరిగినట్టు అనిపిస్తుంది. ప్రాబబుల్ ఏంటంటే ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. మనం తీసుకున్న 65 మేబీ 95 అవ్వచ్చు, 105 అవ్వచ్చు, ఈవెన్ 125 కూడా అవ్వచ్చు ప్రాబబిలిటీ ఉంది. బట్ ఇట్ టేక్స్ టైమ్ డెఫినిట్‌గా. చూడండి మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్‌లో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేస్తే లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంది. ఓకే. మనం ఎంట్రీ తీసుకున్నాం. లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంది. అండ్ ప్రాబబుల్ ఏంటంటే మేజర్‌గా ఈ యొక్క స్వింగ్ లో అనేది కొద్దిగా డిఫికల్ట్‌గా అనిపిస్తే ఈ స్వింగ్ 58 ఈజ్ అవర్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనమాట. ఎందుకంటే ఇవి కొంచెం ఫండమెంటల్స్ వీక్ కంపెనీస్ కాబట్టి వీటిలో ఏంటంటే స్ట్రిక్ట్‌గా ఎస్ఎల్ మెయింటైన్ చేస్తాం. అదే ఏ హెచ్‌డిఎఫ్సియో, ఇన్ఫోసిస్ అనుకోండి ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా అవి తగ్గినప్పుడల్లా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది జస్ట్ కైండ్ ఆఫ్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ అనమాట. ఒకవేళ మార్కెట్ కాంటెక్స్ట్ అనేది చేంజ్ అయిందనుకోండి, ఇది ప్రస్తుతం బుల్లిష్ మార్కెట్‌లో ఉన్నాం. బుల్లిష్ నుంచి బేర్‌కి కన్వర్ట్ అయిందంటే ముందుగా ఎగ్జిట్ అయ్యే స్టాక్స్ ఇవన్నీ కూడాను. ఓకే. ఎనీహౌ ఈరోజు నాకు చాలా స్ట్రాంగ్‌గా చక్కగా మంచి ప్యాటర్న్ కనిపించింది. డెఫినెట్‌గా ఇది మంచి మూవ్ ఇస్తదన్న ఒక బేస్డ్ ఆన్ ద బ్యాక్ థాట్‌లో ఏంటంటే దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. అగైన్ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఏదైతే మనం యాడ్ చేసామో వాటికి కానీ వీటికి కానీ మేజర్‌గా నేను పెట్టే స్టాప్ లాస్ ₹60 ఇనిషియల్‌గా. ఒక్కసారి ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్ అనేది ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోయిందనుకోండి ఈ లెవెల్ అనేది, దెన్ ఏంటంటే చాలా క్లోజ్‌గా తీసుకొస్తాను. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సే నా దగ్గర ఒక 20 30 ఉన్నాయనుకోండి. దాంట్లో కొన్ని పార్షియల్‌గా కూడా ఎగ్జిట్ అంటే పార్షియల్ బుకింగ్ అంటాం. అది కూడా చేయడానికి నేను ఇష్టపడతాననమాట. ఓకే. ఈ విధంగా ఏంటంటే సింపుల్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ అనేది మనం తీసుకోవచ్చు. బట్ అగైన్ ఇట్స్ టేక్స్ టైమ్. ఓకే. డెఫినెట్‌గా ఇట్స్ నాట్ 2020 ఇట్ టేక్స్ లైక్ 50 మ్యాచ్ అనుకోవచ్చు. హోప్ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను డెఫినెట్‌గా ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.